ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు, నాతోటి దేవుని బిడ్డలకు ప్రభు నామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ప్రభునామమునకు స్తోత్రము కలుగునుగాక. మీరు ఏ విధమైన అవమానము పొంది ఉన్నారు? బంధువుల చేత అవమానం పొంది ఉన్నారా? లేదా శత్రువులైన వారి చేత అవమానము నొంది ఉన్నారా? ప్రభువు యొక్క సమయంలో సెలవిస్తూ ఉన్నాడు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు ఈ యొక్క సమయంలో తెలియపరుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎందుకు అవమానములు పొందుచున్నాము? ఎందుకు నిందలు పొందుచున్నాము? మనము చేసిన తప్పిదములను బట్టి, మనము చేసినటువంటి మంచి క్రియలను బట్టి అవమానములు పొందుచున్నామా? లేదా ప్రభు అయిన క్రీస్తుని వారిని ఎరుగుట వలన, ఆయనను సొంత రక్షకునిగా మనము అంగీకరించుట వలన అవమానములు పొంది ఉన్నామా? నిందలు పొంది ఉన్నామా? ఈ యొక్క సమయంలో దేవుడు మనలను ధైర్యపరుస్తున్నాడు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని, నిందకు ప్రతిగా తమ భాగము పొంది అనుభవించి సంతోషంతో నింపుతానని ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క సమయంలో తెలియపరుచున్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన యొక్క యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు మనము అవమానించబడ్డామా? ఏ విషయములో అవమానించబడినను, మనుషులను మనలను తృణీకరించి త్రోసివేసినను, మనుషులు మనలను లెక్క చేయక మనలను మోసగించినను, అవమానపరిచినను ప్రభు యొక్క సమయంలో తెలియపరుస్తున్నాడు. నీ అవమానము పొంది ఉన్నావు కనుక నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని, సర్వోన్నతమైన స్థలములపైకి ఎక్కిస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచుచున్నారు. నిందలు పొంది ఉన్నావా? నిందలు పొంది ఉంటే దేవుని యొద్దకు రావాలి. నేను అవమానించబడ్డాను, నిందలు పాలైపోయి ఉన్నాను. యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు నేను అవమానించబడ్డాను, నిందించబడ్డానని మనము ప్రభు అయిన క్రీస్తు వారిని విడిచిపెట్టకూడదు. అవమానించబడినప్పుడే, నిందలు పాలైనప్పుడే యేసుక్రీస్తుని మనము అధికముగా స్తుతించాలి, ఆరాధించాలి. ఆయనను అంటిపెట్టుకొని వాక్యానుసారంగా మన హృదయములో దేవుని వాక్యమును దాచుకొని దేవుని అడుగుజాడల్లో నడవాలని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. అవమానములు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, నేను ఎందుకని క్రీస్తు వారిని ఆరాధించాలి? ప్రభు అయిన క్రీస్తు వారిని నేను నమ్ముకున్నాను, సొంత రక్షకునిగా చేర్చుకొని ఉన్నాను. ఎందుకని నాకు ఈ అవమానములు, ఎందుకని నాకు ఈ నిందలు అని నీవనుకుని ఎడల దేవుని బిడ్డవు కావని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. కావున ప్రభు అయిన క్రీస్తు వారు మనకు భరోసా ఇస్తున్నారు, ధైర్యపరుచుచున్నారు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని, నీ నిందకు ప్రతిగా సంతోషమిచ్చి ఆనందింప చేస్తానని ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క సమయములో తెలియపరుచుచున్నారు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు వారు ఇంతటి బహుమానమును, ఆధిక్యతను మనకు ఇచ్చిన ఎడల మనం ఎందుకని మనుషుల వైపు చూడాలి? మనుషుల వైపు చూస్తే నిందలే వస్తాయి.
మనుషుల అధికారుల వైపు, రాజకీయ నాయకుల వైపు మనము చూసిన ఎడల మనము నిందించబడతాము. అట్టి అవమానములు తీసివేసి మనకు రెట్టింపు ఘనతనిచ్చి, నిందకు ప్రతిగా సంతోషమిచ్చి, రెట్టింపు భాగమునకు కర్తలగునట్లుగా నిత్యానందము మనకు కలగచేసే దేవునిగా ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు వారు ఉన్నారని నేను తెలియపరుచున్నాను. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.